ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 121 కీర్తన మొదటి వచనాన్ని చదువుకుంటే, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహాయం ఎక్కడి నుంచి కలుగును అనే మాటను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే సహాయం కలుగుతుందని స్పష్టంగా రాస్తున్నాడు. యెహోవా అనగా సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఆయన. మనము ఆయన వైపు చూడాలని కీర్తనకారుడు రాస్తున్నాడు. అనగా ఈనాడు మనం ఆపద వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తాం, ఆపద వచ్చినప్పుడు డాక్టర్ల వైపు చూస్తాం, ఆపద కలిగినప్పుడు మనల్ని ఎవరు ఆదుకుంటారో అని చూస్తాం. కానీ మనం ముందుగా ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఆయనతో చెప్పుకోవాలి మనకున్నటువంటి కష్టం కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆయనకి తెలియపరిచినప్పుడు ఆయన మనకి ద్వారాలు తెరుస్తాడు. ఎవరో ఒక రూపంలో, ఏదో ఒక రూపంలో సహాయం అందక మారదు. కానీ ఈనాడు జరుగుతున్న పొరపాటు, ఎక్కువ మొదట దేవుని ఆశ్రయించకుండా ఇతరుల మీద, మన సొంత బలం మీద, స్వశక్తి మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, అనేక మంది ఆధారపడుతుంటాం. కానీ మొదట మనకు ఉండవలసిన లక్షణం ఆయన మీద ఆధారపడాలి. ఆయన అడుగుకున్న వీరందరిని అడిగినా మనకి సహాయం అందదు. అది ఏ విధమైన సహాయమైనా ఎక్కడి నుంచి రావాలంటే దేవుని వద్ద నుంచి రావాలి. అలాగే మనము ఈ భూమి మీద ఏమీ లేకుండా వచ్చాం, ఏమీ లేకుండా వెళ్తాం. కానీ కొంతమంది వారికి వారి హీరోల్లాగా, వారికి వారి బలవంతుల్లాగా, వారు చిరకాలం జీవిస్తాం అనుకుని దేవుని మర్చిపోయి తిరిగే మనుషులు చాలామంది కలరు. విచిత్ర వేషాలు వేసుకుంటూ దేవునికి లోబడక, కొంతమంది దేవుని ఎరిగిండి కూడా ఎరగమన్నట్టుగా వాక్యానికి విరుద్ధంగా నడిచేవారు చాలామంది ఉన్నారు ఈ లోకం. కానీ వాక్యం ఉంటుంది, సహాయం ఆయన దగ్గర నుంచే దొరుకుతుంది. అలాగే అల్టిమేట్లీ మనం ఒక దినాన్ని ఆయన దగ్గర ఉండాలి. ఆయన మనం చేర్చుకోవాలి. ఆయన మనం చేర్చుకోవాలంటే ఆయన కోసం ఈ భూమి మీద మనం నమ్మకంగా బ్రతకాలి. ఆయన కనపరచాలి తప్ప మరెవరిని మనం కనపరచకూడదు. మొదట ఆయన ఆశ్రయించాలి, కానీ మొదటే మనుషుల్ని ఆశ్రయించి మొదటే మన బలాన్ని నమ్ముకుంటే మోసపోతాం. చివరికి మన జీవితాల్లో అన్నీ కోల్పోతాం. కనుక ప్రతిరోజు ఆయనతో సహవాసం చేసి ఆయన సహాయాన్ని కోరుకుని ఆయన కుమార్తెలుగా మనం బ్రతుకుదాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.